బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివంగత కోడెల శివప్రసాద్ కేసు గుర్తుకు వచ్చిందో ఏమో కానీ వైఎస్ఆర్సీపీ నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్ తీసుకుపోవాలంటూ పదే పదే ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. తాజాగా గురువారం నాడు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సాధారణ పరిపాలనా శాఖకి లేఖ రాశారు. గతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్నది ఇప్పుడు పార్టీ కార్యాలయంగా మారిందని, వెంటనే ఫర్నిచర్ తీసుకుపోవాలని లేఖలో కోరారు. ఎప్పుడు తీసుకువెళతారో సమయం చెప్పండి, ఒకవేళ తీసుకుని పోకపోతే గనక ఆ ఫర్నిచర్ ఖర్చులు చెబితే వాటిని చెల్లిస్తామని అప్పిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గతంలో ఏ తేదీల్లో 5 సార్లు విషయాన్ని జేడీ దృష్టికి తీసుకువెళ్లారో లేఖలో వివరంగా తెలియజేశారు. దివంగత కోడెల శివప్రసాద్ కేసు గుర్తుకు వచ్చిందో ఏమో కానీ వైఎస్ఆర్సీపీ నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్ తీసుకుపోవాలంటూ పదే పదే ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. తాజాగా గురువారం నాడు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సాధారణ పరిపాలనా శాఖకి లేఖ రాశారు. గతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్నది ఇప్పుడు పార్టీ కార్యాలయంగా మారిందని, వెంటనే ఫర్నిచర్ తీసుకుపోవాలని లేఖలో కోరారు. ఎప్పుడు తీసుకువెళతారో సమయం చెప్పండి, ఒకవేళ తీసుకొని పోకపోతే గనక ఆ ఫర్నిచర్ ఖర్చులు చెబితే వాటిని చెల్లిస్తామని అప్పిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గతంలో ఏ తేదీల్లో 5 సార్లు విషయాన్ని జేడీ దృష్టికి తీసుకువెళ్లారో లేఖలో వివరంగా చెప్పారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి యశ్వంత్ సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్. రైట్, థ్యాంక్ యూ గాయత్రి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఫర్నిచర్ వ్యవహారం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. గతంలో మాదిరిగానే మరోసారి కూడా ప్రభుత్వానికి అయితే మాత్రం వైసీపీ అధిష్టానం నుంచి అయితే మాత్రం ఫర్నిచర్ తీసుకువెళ్లాలంటూ కూడా ఒక లేఖనైతే మాత్రం వైసీపీ అధిష్టానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆళ్ళ అప్పిరెడ్డి కూడా ఇలా లేఖలో రాసి ప్రభుత్వానికి పంపించారు. దీనిపై కూడా చూసినట్లయితే మాత్రం మన గతంలో కూడా ఈ వ్యవహారం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం పెద్ద హాట్ ఎప్పుగానే మారింది. దీంతో మాత్రం ఈ రోజు కూడా అప్పిరెడ్డి అయితే మాత్రం ఏదో పార్టీ క్యాంప్ కార్యాలయానికి తీసుకున్నటువంటి ఫర్నిచర్ ని ప్రభుత్వం తీసుకువెళ్ళాలి, లేదంటే కనుక ఆ ఫర్నిచర్ కి ఎంత అయితే రుసుము చెల్లించాలో అదైనా చెప్తే దాన్నైనా చెల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా అప్పిరెడ్డి అయితే మాత్రం లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా చూసినట్టయితే మాత్రం ఈ ఫర్నిచర్ ని ఎప్పుడు తీసుకువెళ్తారు, అదే విధంగా సమయము సందర్భము అనేది కూడా చెప్పాలంటూ కూడా ఒక లేఖలు అయితే పేర్కొన్నారు. ఈ అంశం చూసినట్టు మాత్రం దీనిపై కూడా స్థానికమైనటువంటి ఆ ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది మాత్రం అయితే ఇప్పుడు అందరిలో అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిణామం అయితే ఉంది. ఈ ఫర్నిచర్ వ్యవహారం చూసినట్లయితే మాత్రం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 2014 నుంచి 19 దాకా వ్యవహరించినటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ స్పీకర్ గా వ్యవహరించినటువంటి కోడెల శివప్రసాద్ వ్యవహారం ఏదైతే ఉందో అప్పట్లో కూడా ఆ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈ ఏదైతే కోడెల శివప్రసాద్ ఫర్నిచర్ తీసుకెళ్లి దొంగతనం చేశాడంటూ కూడా దానిపై కూడా ఆరోపణలు ఎన్నో చేసి కూడా ఏదైతే శివప్రసాద్ మరణానికి కారణమైన వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇటేపు టీడీపీ నాయకులు కూడా ఎన్నో ఆరోపణలు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి.
ఇలా చూసినట్లయితే మాత్రం కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అన్ని వెలుగులో తీసిన తర్వాత కూడా ఏదైతే వైసీపీ క్యాంపు కార్యాలయానికి కూడా మీరు కూడా చేసింది అదే విధంగా చేశారంటూ కూడా చెప్పేసి అయితే మాత్రం ఆ టీడీపీ నేతలు కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. తాజాగా దీనిపై కూడా ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఫర్నిచర్ ప్రభుత్వానికి అప్పచెప్పాలంటూ కూడా ఇటేపు ప్రభుత్వం నుంచి కూడా ఎన్నోసార్లు వైసీపీ అధిష్టానానికి లేఖలు రాసినప్పుడు కూడా అలా స్పందించకపోవడంతో పాటు తర్వాత కూడా వైసీపీ అధిష్టానం నుంచి అలాంటి లేఖల నుంచి కూడా స్పందన రాకపోవడంతో కూడా మరోసారి కూడా ఒక 5 నెలల క్రితం గతంలో తర్వాత కూడా ఈ ప్రభుత్వం కూడా ఫర్నిచర్ ఇవ్వాలంటూ కోరిన సందర్భం అయితే ఉంది. దీంతో కూడా పలు సందర్భాల్లో వైసీపీ అధిష్టానం నుంచి ఫర్నిచర్ తీసుకువెళ్ళాలంటూ కూడా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీసారి తాజాగా ఈ రోజు కూడా వైసీపీ అధిష్టానం నుంచి కూడా ఈ ఫర్నిచర్ తీసుకువెళ్ళాలంటూ కూడా రావడం కొంచెం చర్చనీయంగా మారింది. దీంతో చూసినట్టు మాత్రం ఈ ఫర్నిచర్ వ్యవహారంపై కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.